అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ చేయడంపై హైదరాబాద్ పోలీసులకు శిక్షణ ఇస్తున్నారు అధికారులు. పేట్ల బురుజులోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. 4 రోజుల పాటు 1248 పోలీసులకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రాంను సిపిసివి ఆనంద్ ప్రారంభించారు. సుధీర్ That's a 2-minute cycle. Thank you so much. Trained in this technique of giving breath, it will be much better if you can give it properly. And తెలుసు ఈ మధ్య కాలంలో చాలా సంఘటనలు మనం చూస్తున్నాము. నిన్న కూడా ఒక మా కానిస్టేబుల్ అయితే ఎగ్జామ్ కోసం లీవ్ తీసుకొని వెళ్ళి ఉన్నాడు. అతను ఇంట్లో ఉన్నాడు, చదువుతున్నాడు. సడన్ గా అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందని లీవ్ లో ఉన్నప్పుడు వార్త అందింది. ఈ విధంగా సంఘటనలు చాలా రిపోర్ట్ అవుతుంది. ఆయన వయసు కూడా 31 years. ఎందుకు జరుగుతుంది ఏంటి చిన్న వయసులో అనేది ఎవరికి అంతుపట్టడం లేదు. కోవిడ్ తర్వాత ఈ సంఘటనలు ఎక్కువ జరగడంతో కోవిడ్ మహమ్మారి సందర్భంగా జరిగిన పరిణామాల వల్ల దాని ఎఫెక్ట్ ఉండొచ్చని అనుకుంటున్నారు. కానీ సరైన సమాధానం ఎవరికి తెలియదు. అందుకని ప్రతి కుటుంబంలో ఇంకో ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. జిమ్ లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, లేడీస్ ఆడవాళ్ళు హెల్దీగా ఉన్న వాళ్ళు, జిమ్ చేసే వాళ్ళందరూ కూడా ఎందుకో అప్పుడప్పుడు ఇటువంటి సంఘటనలు రిపోర్ట్. సో మనందరికి చాలా ముఖ్యం. ప్రతి ఇంట్లో అందరికి సిపిఆర్ నాలెడ్జ్ ఉండడం చాలా అవసరం. ఇప్పుడు ఏ సమయంలో ఏ సందర్భంలో ఇది అవసరం పడుతుందో మనకు తెలియదు. నా ఎఫర్ట్ ఏంటంటే ఇప్పుడు ముందు హైదరాబాద్ సిటీ పోలీస్ ఆఫీసర్స్ సిబ్బంది అందరికీ సిపిఆర్ గురించి ఈ అవగాహన